యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశం 8-9 తారీఖులో విశాఖపట్నంలో జరిగి ఆ సమావేశం నిర్ణయాలని నూతన ప్రభుత్వానికి కార్మికవర్గ సమస్యలు తెలియజేయాలని చెప్పని నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ సమీపంలో కేసరపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎఫ్టి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉద్యోగ కార్మికవర్గ సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని కోరుతూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్రమైన అప్రజాస్వామిక పరిపాలన సాగించారు. దాని ఫలితంగానే ప్రజలు వారిని తిరస్కరించారు. తర్వాత జగన్ గారు కూడా గత 5 సంవత్సరాల కాలంలో అనుసరించిన విధానాల కారణంగానే ప్రజలు వారిని తిరస్కరించి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు. కాబట్టి తిరిగి అదే అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే అది నష్టం. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇచ్చినటువంటి హామీలు అమలుకు పూనుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రధానంగా సూపర్ 6 పేరుతో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఖచ్చితంగా రాజకీయ వివక్షత లేకుండా ప్రజలందరికీ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఉద్యోగ కార్మిక వర్గానికి చెందిన సమస్యలు పరిష్కరించాలనేది ప్రధానమైన డిమాండ్గా మేము ముందుకు తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో 76 రకాల షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. అందులో పనిచేసిన కార్మిక వర్గానికి కనీస వేతనాల బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మూతపడిపోయింది. ఆ మూతపడినటువంటి కనీస వేతనాల బోర్డును తిరిగి ఓపెన్ చేసి అన్ని రకాల షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్కి 26,000 రూపాయల కనీస వేతనం తగ్గకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లకి 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలని, అదేవిధంగా వారికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. ప్రధానంగా హమాలీ అసంఘటిత రంగ కార్మికులకి గత 75 సంవత్సరాలుగా ఈ దేశాన్ని స్వతంత్ర దేశంగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఒక చట్టం లేదు. కాబట్టి హమాలీ అసంఘటిత కార్మికులకి ఉపాధి భద్రత కూడిన సమగ్ర చట్టం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరుతూ ఉన్నాం. ఆ విధంగా ఉద్యోగ కార్మికవర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకుంటూ అప్రజాస్వామిక విధానాలు మానుకుని ఎవరైనా సరే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కష్టజీవులు, కార్మికులు, ప్రజా సంఘాలు, పార్టీలు తమ యొక్క అభిప్రాయాలని, తమ విజ్ఞప్తుల్ని ఈ ప్రభుత్వం తీసుకెళ్ళడానికి వీలుగా ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కూడా అందుబాటులో ఉండి ఒక ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ఆ విధంగా ప్రజల సమస్యలు వినటానికి అవకాశం కల్పించాలి. అదేవిధంగా చీటికి మాటికి హౌస్ అరెస్టులు పేరుతో ఏదైతే నిర్బంధాలు వినియోగిస్తున్నారో దాన్ని అమలు ఆపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక పరిపాలన అమలు చేసేందుకు పూనుకోవాలి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మతోన్మాద చర్యలు, ఫాసిస్ట్ విధానాలు అమలు జరగకుండా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డుపడాలని, ప్రజలకు మేలు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.